హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అచ్చయ్యమ్మ గారి మనవడు ఛానల్. ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న బ్లాగ్ ప్లాన్ చేసాం. లెట్స్ మేక్ ఏ స్లైస్ ఆఫ్ ఆనియన్స్. బిర్యానీ చేయడం ఎంత కష్టమో దీన్ని కట్ చేయడం కూడా అంత కష్టం, చాలా కష్టం. సాయి, వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? తెలీదా? నిమ్మకాయలే అంటారు. నిమ్మకాయలు అంటారా? ఫస్ట్ టైం మన కుకింగ్ అనేది. సో ఈరోజు బావగాడు దానికి మెయిన్ చెఫ్, నేను అసిస్టెంట్, ఇది మినీ అసిస్టెంట్. సో ముందుగా అయితే మనం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాము. టుడే స్పెషల్ ఏంటంటే బిర్యానీ అండ్ నెక్స్ట్ చికెన్, స్పైసీ చికెన్ అనిపించింది. సరదాగా మనం ఎందుకు లాక్ చేయకూడదు అని చెప్పేసి సో అందుకే సరదాగా ఈరోజు బిర్యానీ చికెన్ వండుతూ ఒక వ్లాగ్. కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కళ్ళంతా నీళ్ళు రాకుండా ఏం చేయాలో తెలుసా మీకు? గుడ్లు కట్ చేయకూడదు. బావా ఎంత ఉంది, ఎంతలా ఏడిపిస్తుందిరా ఇది. చూడండి, ఫ్రెష్ గా చేయించిన గొట్టం అనమాట ఇది. నించోని పోదచ్చు ఇలా. అలా పచ్చిమిరకాయ వేసుకుని ఆనియన్ గ్రేవీ ఫర్ చికెన్ కర్రీ. లెట్స్ మేక్ ఏ బిర్యానీ. అవసరమైనంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మాడిపోద్ది కాబట్టి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఎగుతాయి ఉల్లిపాయలు. కల్లుప్పు ఎందుకు వేస్తున్నాం అంటే ఇప్పుడు ఆనియన్ ఉంది కదా, అది కొంచెం బాగా మెత్తపడి కొద్దిగా టేస్టీగా ఉండడం కోసం కల్లుప్పు వేస్తాను. సో వెజ్ కాబట్టి క్యారెట్ వేసుకుంటాం. క్యారెట్ మిక్సింగ్ ఆఫ్ టమాటా. సో కావాల్సిన కొత్తిమీర వేసుకొని కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కావాల్సినంత మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే పొగరు ఎక్కువ అవుతుంది కాబట్టి. ఏంటమ్మది? అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో జస్ట్ స్మాల్ ప్లేట్. కావాల్సినంత రెడ్ చిల్లీ, ఇంట్లో ఆడించుకున్న కారం. అది ఇది కలిపి మళ్ళీ పెట్టుకున్నాం అనుకో, మసాలా తొందరగా మగ్గుతుంది, అలాగని అడుగు పట్టకుండా టేస్టీగా ఉంటుంది అనమాట. రెండు కలిపి ఏగే కంట ఇలా సపరేట్గా వేసుకున్నాం అనుకో, వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా ఇంకా మనం చేస్తున్న రైస్ నార్మల్ బియ్యం కాబట్టి సో దానికి తగ్గ నీళ్ళు అనేవి మనం వేసుకోవాలి. మా బియ్యం ఏంటమ్మా? బియ్యం 3 కేజీలు కాబట్టి సో మనం ఆ జగ్గుతో అనేది కూల్చుకున్నాము. సో 4 జగ్గులు అనేవి వేస్తే సరిపోతాయి. ఓకే, అంటే ఇంట్లో ఆడించుకున్నది అనుకుంటా కదా. సో నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మనం జస్ట్ అలా కలుపుకోవాలి. సో ముందుగా కలుపుకున్న రైస్ తీసి ఇప్పుదాకా చికెన్లో వేసినట్టు కూడా మసాలాలు కూడా లైట్గా కారం వేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకొని మసాలా ఇంగిపోయింది కాబట్టి చికెన్లో కలిపేసి మొత్తం దాంట్లో వేసేస్తుంది మా. సో మొత్తం పొయ్యి మీద పెట్టి చికెన్లో మసాలాలో వేసుకొని మా అమ్మ డైబిట్ అయిపోయి తిప్పుదా ఉంది. సో
మసాలా కూడా చికెన్లో కూడా ఇంటుంది. సూపర్. హాయ్. సో వచ్చేసారు. నమస్తే అండి. నమస్తే. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పా. కొంచెం టేస్ట్ అనేది ఎలాగుందో చూసి సరిపోయింది, కానీ కొంచెం వేయాలి ఇంకా లైట్గా కూడా లైట్ మసాలా కూడా వేస్తే బెటర్ నా ఒపీనియన్. అయితే బాగానే ఉడికింది, అయితే బాగా ఉడికింది. బట్ కొంచెం కారం సాల్ట్ అనేది వేస్తే పర్ఫెక్ట్లీ సరిపోతుంది. సూపర్. చూసుకో బావ. కొంచెం లైట్. సో ఇది మా ఇంటి మహాలక్ష్మి. ఏం చేస్తారు చూడండి. మగవాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో ఆడవాళ్ళందరూ ఇక్కడ వంటలు చేస్తున్నారు. సో ఉడికిందో లేదో ఉడికిపోయింది. కొత్తిమీర ఉంటాయి అమ్మ, కొంచెం లైట్గా కొంచెం అలాగే లైట్ జస్ట్ డెకరేషన్. దగ్గరగా అయితే గ్యాస్ మీద వండుకున్న దానికి కర్రల పొయ్యి మీద వండుకున్న దానికి ఏంటి తేడా? గ్యాస్ మీద వండుకున్నదంటే అంత టేస్టీగా ఉండదు. కూర నుంచి వచ్చే విధానం కాబట్టి కర్రల పొయ్యి మీద వండుకునేది ఆ టేస్ట్ కూడా వేరే ఉంటది. అలాగే తొందరగా పాస్ పట్టదు కూడా. పాస్ పట్టదు. ఓకే. ఈ కర్రీ అన్నది 2 రోజులు అన్నది అలా ఉంటుంది. అలా ఉంటది. గ్యాస్ మీద వండింది అన్నదంటే ఉదయానికి సాయంత్రానికి. సో మనం పండుగ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఇప్పుడు ఇలానే ఇలా కట్టెల మీద వండుకునేది చాలా ఇంత ఎండలో సూర్యుడు ఉన్నప్పుడు తాగి డ్రింక్ ఉంటే బాగుంది కదా. బిర్యానీ అయిపోయింది. ఫైనల్గా బిర్యానీ, చికెన్, గారెలు రెడీ అయిపోయినాయి. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఇప్పుడు అందరి రేటింగ్ తెలుసుకుందాం. అందరూ కూడా వంటలు బాగున్నాయని చెప్పారు. సో ఇప్పుడు మనం తిని చూద్దాం. ఫైనల్గా నా రేటింగ్ అదిరిపోయింది. ఫస్ట్ టైం నా వంట నాకు నచ్చింది.